Hi friends, welcome to Makra GS Academy. So as part of mathematics discussion, we have already discussed arithmetics and statistics questions. ఇప్పుడు geometry questions discuss చేద్దాం. Okay, without further delay, let's jump into the questions. Okay, now question 1. The length of the diagonals of a rhombus 40 centimeters and 60 centimeters. What is the length of the side of the rhombus? So what is the rhombus property? సో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఒకటి, డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి. ఇది మీరు కనుక చాప్టర్లో జియోమెట్రీ చాప్టర్లో కనుక విన్నట్లయితే ఈ ప్రాపర్టీ క్లియర్ కట్గా మెన్షన్ చేసిన. ఓకే, పర్పెండిక్యులర్ బైసెక్ట్. సో 1 ఈజ్ 40 సెంటీమీటర్స్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటే ఇది 20, ఇది 20. సో దిస్ ఈజ్ 30 అండ్ దిస్ ఈజ్ 30. సో అండర్ రూట్. సో దీనికి ఇప్పుడు ఒక సైడ్ కావాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఈక్వల్ ఒకటి, డయాగనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది రాంబస్లో రూల్ 20. సో ఇది పర్పెండిక్యులర్ 90 degrees. సో హైపాటెన్యూస్ బికమ్స్ సైడ్. సో దట్ సైడ్ ఈజ్ అండర్ రూట్ 20 square ప్లస్ 30 square అంటే ఎంత? అండర్ రూట్ 300, 900 ప్లస్ 400 1300. సో 10√13 ఇది. సో దీనికి 13 ఇది 10√13. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏంది? the measure of two angles of a triangle in 3:7 ratio. Okay, 3:7 ratio. If the sum of these two angles, is equal to the measure of the third angle. Okay, then what is find the smallest angle? Sum of the two angles is to measure the third angle and then find the smallest angle. The measure of two angles or triangle are in the ratio of 3:7. The sum of these angles, these two measure equal to the third angle. Then find the smallest angle. So 3:7 అంటే ఏముంటుంది? యాంగిల్ 3x, 7x అనుకోవచ్చు కదా. సో థర్డ్ యాంగిల్ ఏంటి? ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్కి ఈక్వల్ అన్నాడు. సో 7 + 3 10x. సో ఇన్ ట్రయాంగిల్ వాట్ ఈస్ ద ఫార్ములా? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో 3x + 7x + 10x is equal to, this is the second condition. A condition he has given. If the sum of these two measures equal to the measure of the third angle, అది ఇది కండిషన్, ఇచ్చిన కండిషన్. సో ఈక్వల్ టు 180 degrees. సో 18x is equal to 180 degrees. సో 18 and 10 degrees. సో x ఈక్వల్ టు 10 degrees వచ్చింది. సో యాంగిల్స్ ఏమవుతాయి? 10 × 30, 7 70, 100. సారీ, నాట్ 10, 18. సారీ, ఇది 18, 10, 13, 17, 17, 20, 20x. ఐఎమ్ సారీ, ఏందా 200 వస్తుంది అనుకుంటాను. ఓకే, ఇది 20x is equal to 180. సో x is equal to 9. సో దేర్ ఫోర్ యాంగిల్స్ ఏమొస్తాయి? 9 × 3 27, ఒకటి 7 9 63, ఇంకోటి 19 90. ఇది సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. స్మాల్ యాంగిల్ వచ్చేసి 27 degrees, పెద్ద యాంగిల్ వచ్చేసి 90 degrees. సో అది ఆన్సర్. Question number 3. If the perimeter of the square is 44 meter,
వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్కి ఫార్ములా ఏంటి, 4 times సైడ్ కదా, సైడ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 44 meters ఇచ్చాడు. సో సైడ్ ఈక్వల్ టు 44/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 meters ఇది వచ్చింది. సో నౌ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఇన్ ఏరియా ఆఫ్ స్క్వేర్కి. సో 11 square that is equal to 121 meter square. 121 meter square. So option C. Question number 4. The complementary angle of supplementary angle of 130 degrees. So ఇది 130 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 130. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 130 అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేవి 180 degrees. 130 ప్లస్ ఎక్స్, దిస్ ఎక్స్ ఈక్వల్ టు 50 degrees. దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమొస్తుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. 50 ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 90. సో దేర్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు 40 degrees. సో ఇది మనకు కావాల్సిన కాంప్లిమెంటరీ యాంగిల్ 40 degrees. ఆప్షన్ బి. అర్థమైంది, ది కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 130. అది నెక్స్ట్ 5. ద యాంగిల్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్. The angle is 2/3 of its supplement. The measured angle is 2/3 of its supplement. So supplementary angle అంటే, సో ఒక యాంగిల్ ఎక్స్, అనదర్ యాంగిల్ వచ్చేసి వై అనుకుందాం. సో ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ యాంగిల్ అనేది దీనిలో 2/3 అంటున్నాడు. సో ఒక యాంగిల్, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు కీ. ద యాంగిల్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్. సో ఇది మ్యూచువల్లీ సప్లిమెంట్, ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై ఏమో 2/3 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180, ఎలాగైనా తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు అంతే. సో 2/3 అంటే ఎంత, 5x/3 ఈజ్ ఈక్వల్ టు 180. 5 ఒకట్లు 5 మూళ్ళు 15, 5 ఆరులు 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 108 degrees. 108 degrees. The measured angle is ఓకే సారీ ఒక చిన్న మిస్టేక్. ద యాంగిల్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్. ఓకే కండిషన్ ఒకసారి రాంగ్ తీసుకున్నాం అండి, ఒక్క నిమిషం, సారీ ఫర్ దట్, ఒక్క నిమిషం. యా, సో ద యాంగిల్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ యాంగిల్ ఎక్స్, దాని సప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది, 180 మైనస్ ఎక్స్ కదా, దీనికి 2/3. సో దిస్ ఈజ్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ 180 మైనస్ ఎక్స్ సప్లిమెంట్. దీన్ని ఇది, సో ఎక్స్ ఈక్వల్ టు 180 ఇంటూ 2/3 మైనస్ 2x/3, 60. సో ఇది ఇటు వచ్చినప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే 5x. సో ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2x/3 అది. సో 5x/3 ఈజ్ ఈక్వల్ టు 120. 5 ఒకట్లు 5 2 10, 24, 24 మూడు, ఎక్స్ ఈక్వల్ టు 72 degrees. ఇది. సో ఇక్కడ కాంప్లిమెంట్కి 1/3, యాక్చువల్గా మనము అది అటువంటి ఇందాకలు కూడా సేమ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏం చేసినాము, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees అని తీసుకున్నాము కదా. ఇక్కడ కూడా మనకి వచ్చిన యాంగిల్ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చేసి 108 degrees. సో ఇది మనం కనుక్కోవాల్సింది 2/3 ఆఫ్ ఎక్స్. సో 2x/3 వస్తుంది అంటే 72 degrees. సో కండిషన్ సేమ్ ఎట్లా తీసుకున్నా ఒకటే, దాన్ని 100 మైనస్ 108 సారీ అది. సో ద యాంగిల్ ఈజ్ 20 degrees మోర్ దాన్ ఇట్స్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ యాంగిల్ 20 degrees మోర్ దాన్
an angle alpha అనుకుంటే is alpha is equal to 20 degrees more than its complement 90 minus alpha దానికి ఈ ప్లస్ 20 degrees ఇదే కదా. సో 2 alpha is equal to 110 alpha is equal to 55. సో 20 degrees ఒక యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఆ యాంగిల్ అనేది దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ ఆల్ఫాగే కదా, దానికంటే 20 ఎక్కువ 20 degrees ఇది కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ విత్ ఆర్ ఈక్వల్ టు ఎట్ ఓకే ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు, ఈ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆర్ వచ్చేసి ఇది PQR ఇది 6 meters ఇది 6 centimeters RQ వచ్చేసి ఐసోసెలస్ అన్నాడు కదా. 90 degrees ఇది ఏమవుతుంది 6 square plus 6 square under root పైథాగరస్ థీరం ఏమవుతుంది 6√2 centimeters. పైథాగరస్ థీరం రావాలి అంతే, దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 3D షేప్? స్క్వేర్, పిరమిడ్ 3D ఏగా, స్క్వేర్ 3D, సిలిండర్ 3D, స్క్వేర్. స్క్వేర్ ఈజ్ ప్లేన్ ఫిగర్. నెక్స్ట్ 8 ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈజ్, ఒక పాయింట్కి ఆల్ పాయింట్ ఇది ఇప్పుడు ఒక పాయింట్ ఇది ఒక 90 90 90 90 అనుకుందాం, ఇది ఒకలాగే పర్పెండిక్యులర్ తీసే 360. ఎన్ని గీతలు గీసుకున్నా ఎన్ని తీసుకున్నా 360 degrees అంతే. ఓకే అది ఇన్ సర్కిల్ ఆల్సో 360 degrees అది. ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ B. ABC right angle at B 10 centimeters and this is BC equal to 5 centimeters. So then AC is Pythagoras theorem in the silly bit 100 plus AC equal to under root 10 square plus 5 square 25. So 5√5 వస్తుంది. Pythagoras theorem వేయడమే. Select the correct identity from the following options. One second. Something is please ignore this question. Data is something missing. The angle of the triangle, 12th question, the angle of the triangle is, the angle of the triangle are in the ratio 3 4 5. measure the bigger angle. Same indakala first question ఏంది 3x 4x, same angles 5x, so sum, so 12x అవుతుంది is equal to sum of the angles in triangle ఎంత 180 degrees. x is equal to 180 by 12 ఆర్ 2 ఆర్ 30, x ఈక్వల్ టు 15 degrees వచ్చింది. సో బిగ్గర్ యాంగిల్ ఎంత 5, స్మాలర్ యాంగిల్ 3x, సో 45, స్మాలర్ యాంగిల్ బిగ్గర్ యాంగిల్ 75, మధ్యలో వచ్చేసి 60 degrees. ఓకే నెక్స్ట్ ద సిలిండర్ హ్యాజ్ హౌ మెనీ ఎడ్జెస్? సిలిండర్కి ఎడ్జెస్ ఏముంటాయి? ఏమి ఉండవు, ఫేసెస్ ఉంటాయి, 2 ఫేసులు ఉంటాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది ఇది. సో ఎడ్జ్ ఎప్పుడు వస్తుంది? 2 లైన్లు జాయిన్ అయినప్పుడు ఎడ్జ్లు వస్తాయి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఇప్పుడు ఇదొక ఎడ్జి, ఇదొక ఎడ్జి, ఇదొక ఎడ్జి. ఓకే ద స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ అండ్ రాంబస్ ఓన్లీ, ప్యారలోగ్రామ్ ఓన్లీ. రెక్టాంగిల్ అంటే రాంబస్ బోత్ అంతే కదా. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్, రెక్టాంగిల్లో యాంగిల్ వచ్చేసి 90 degrees. సో 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది అనమాట రెక్టాంగిల్ అండ్ రాంబస్. ఓకే నెక్స్ట్ 15th question, ద లెంత్ ఆఫ్ ఎ డయాగనల్
length of the diagonals of a rhombus are 24 centimeters and 18 centimeters respectively. The length of each side of the rhombus is సేమ్ ఇందాకలా పర్పెండికులర్ బైసెక్ట్ చేస్తే ఇందులో కొంచెం ఈజీ బిట్లు వచ్చినాయి అన్నీ. ఓకే, సో పర్పెండికులర్ బైసెక్ట్ ఇది డయాగ్నల్స్, ఈ సైడ్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ది ఇది 12, ఇది 8, సారీ 8 అంటాను, 12, 8 అంటే 9, అండర్ రూట్ 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్, సో 144 ప్లస్ 81 అండర్ రూట్, సో 225 అండర్ రూట్ 15 సెంటీమీటర్. ఓకే, సో ఇది దీంతో జామెట్రీ, స్టాటిస్టిక్స్, అర్థమెటిక్స్ ఎగ్జాంపుల్స్ అనేవి ఒక మోడల్స్ కవర్ అయిపోయింది. రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఒక్కసారి దీంట్లో మన జిఎస్లో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లు ఉన్నాయి. సో చిన్న చిన్న లాజిక్స్ వీటితో పాటు షార్ట్ కట్స్ వీటి మీద ఒక్కసారి క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆ ఏదైనా ఇప్పుడు మనకు వచ్చిన 75 మార్క్స్ కానీ లేకపోతే మెయిన్స్లో 200 మార్క్స్ కానీ ఏ టాపిక్లో నుంచి వచ్చినా మనకి ఈక్వల్ టు 1 మార్కే. సో అది రీజనింగ్, ఇది మొన్న ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ చూసినట్లయితే చాలా ఈజీగానే వచ్చింది. సో అదే లైన్లో వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు ఈ పేపర్లు అనేవి. బట్ మోడల్స్ మాత్రం అలాగే వస్తాయి. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్కే ప్రిపేర్ అయ్యి ఉండడం మంచిది. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.